ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితం కరః చక్రేథ పాదం సవ్యం చ శత్రూణాం సతుమూర్ధని. సుగ్రీవునికి హితం చేసే హనుమంతుడు లంకా నగరానిలో ప్రవేశించి పిమ్మట శత్రువుల యొక్క శిరస్సుపై తన ఎడమ పాదాన్ని ఉంచాడు. ప్రవిష్టః సత్వ సంపన్నో నిశాయాం మారుతాత్మజః స మహాపథమాస్తాయ ముక్తా పుష్పవిరాజితం తతస్తు తాం పురీం లంకాం రమ్యామభియయౌ కపిః. బలశాలి అయిన హనుమంతుడు రాత్రి అందు ముత్యాలతోనూ పుష్పాలతోనూ ప్రకాశింప చేయబడిన రాజమార్గం ద్వారా ప్రవేశించి రమ్యమైన ఆ లంకాపురం వైపు వెళ్ళాడు. హసితోత్కృష్ట నినదైస్తూర్య ఘోషపురస్సరైః వజ్రాంకుశ నికాసైశ్చ వజ్రజాల విభూషితైః గృహమేఘైః పురీరమ్యా బభాసే దౌరివాంబుధైః. అధికమైన నవ్వుల ధ్వనులతో నిండిన లంకాపురంలోని గృహాలలో అనేక వాయిద్య శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ గృహాలు వజ్రాలు పొదిగిన కిటికీలు, కొన్ని వజ్రాకారాలతోనూ కొన్ని అంకుశముల ఆకారాలతోనూ నిర్మింపబడి ఉన్నాయి. మేఘాల్లాగా ఉన్నతములైన ఆ గృహాలలో లంకానగరము మేఘాలతో ఆకాశం వలె ప్రకాశిస్తోంది. రజజ్వాల తతో లంకా రక్షోగణగృహైః శుభైః సితాభ్ర సదృశైశ్చిత్రైః పద్మస్వస్తిక సంస్థితైః వర్ధమానగృహైశ్చాపి సర్వతః సువిభూషిత. ఆ లంకాపట్టణము తెల్లని మేఘాల్లాంటి ఉన్నతమైన భవనాలతో ప్రకాశవంతంగా కనిపిస్తోంది. కొన్ని రాక్షస గృహాలు పద్మాల ఆకారాలతో, కొన్ని స్వస్తికాకారాలతో ఉన్నాయి. కొన్ని వర్ధమాన గృహాలు కూడా ఉన్నాయి. ఆశ్చర్యకరాలు మంగళప్రదాలు అయిన ఈ భవనాలు లంకాపట్నం అంతటా వ్యాపించి ఆ నగర శోభను ఇనుమడింపచేస్తున్నాయి. తాం చిత్రమాల్యాభరణాం కపిరాజహితం కరః రాఘవార్థం చరన్ శ్రీమాన్ దదర్శ చ ననంద చ. సుగ్రీవునికి హితం చేయువాడు శోభాయుక్తుడైన హనుమంతుడు రాముని కార్యాన్ని సాధించటానికి విచిత్రమైన పుష్పమాలలతో ఆభరణాలతోనూ ప్రకాశిస్తున్న ఆ లంకానగరాన్ని చూచి చాలా సంతోషించాడు. భవనాత్ భవనం గచ్చన్ దదర్శ పవనాత్మజః వివిధాకృతి రూపాణి భవనాని తతస్తతః. హనుమంతుడు ఒక భవనం నుండి మరొక భవనం వైపు వెళుతూ ముందుకు వెళ్ళిన కొలది అనేక విధాలైన ఆకారాలు రూపాలు కల అనేక భవనాలను చూచాడు. శుశ్రావ మధురం గీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణాం మద సమృద్ధానాం దివి చాప్సరసామివ. స్వర్గలోకములోని అప్సర స్త్రీలలాగా పాడుతున్న మదముతో నిండిన స్త్రీల మధుర గానాన్ని విన్నాడు. ఆ గానము ఆయా స్థానాలందు పుట్టిన మందర మధ్య తారాస్వరముల భేదాలతో వినిపిస్తూ ఉన్నాయి. శుశ్రావ మధురం గీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణాం మద సమృద్ధానాం దివి చాప్సరసామివ. స్వర్గలోకములోని అప్సర స్త్రీలలాగా పాడుతున్న మదముతో నిండిన స్త్రీల మధుర గానాన్ని విన్నాడు. ఆ గానము ఆయా స్థానాలందు పుట్టిన మందర మధ్య తారాస్వరముల భేదాలతో వినిపిస్తూ ఉన్నాయి. శుశ్రావ కాంచీ నినదం నూపురాణాం చ నిహస్వనం సోపాన నినదాం చైవ భవనేషు మహాత్మనాం ఆస్ఫోటిత నినాదాం చ చ్వేళీతాం చ తతస్తతః. మహదైశ్వర్యవంతులైన రాక్షసుల భవనాలలో స్త్రీలు
నడిచేటప్పుడు వినిపించే వడ్డాణాల చప్పుళ్ళు, అందెల సవ్వడులు, వారు మేడపై ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కలిగే మెట్ల ధ్వనుల్ని హనుమంతుడు విన్నాడు. కొన్ని ప్రదేశాలలో మల్ల యుద్ధాదులలో వీరులు తమ జబ్బలు తరుచుకునేటప్పుడు కలిగేటువంటి శబ్దాలను, వారు చేసే సింహనాదాలను కూడా విన్నాడు. శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై స్వాధ్యాయ నిరతాం చైవ యాతు దానాన్ దదర్శతః రావణస్తవ సంయుక్తాన్ గర్జతో రాక్షసానపి. వానరశ్రేష్ఠుడు అక్కడ రాక్షసుల గృహాల్లో జపం చేస్తున్న వారి మంత్రాలను విన్నాడు. వేదాధ్యయన నిరతులైనటువంటి రాక్షసులను చూశాడు. రావణుని స్తుతించడానికి వచ్చినటువంటి రాక్షసుల్ని, గర్జిస్తున్నటువంటి అనేక మంది రాక్షసుల్ని కూడా చూశాడు. రాజమార్గం సమావృత్య స్థితం రక్షో బలం మహత్ దదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్ బహూన్. మధ్యమ సేనానివేశమునకు సంబంధించినటువంటి గొప్ప రాక్షస సైన్యము రాజమార్గాన్ని ఆవరించి ఉండగా హనుమంతుడు చూశాడు. ఎందరో రావణుని గూఢచారులను కూడా అతడు చూశాడు. దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాం వరవాసినః దర్భముష్టి ప్రహరణానగ్ని కుండాయుధాంస్తథా కూటముద్గర పాణీం చ దండాయుధధరానపి ఏకాక్షానేక కర్ణాం చ లంబోదర పయోధరాన్. యజ్ఞదీక్ష వహించిన వారిని, జటాధారుల్ని, శిరోముండనము చేయించుకున్న వారిని, గోచర్మములను ధరించిన వారిని, ఇతర వస్త్రములను ధరించిన వారిని, దర్భల యొక్క పిడికెళ్లే ఆయుధాలుగా కలవారిని మరియు అగ్నికుండాల్లే ఆయుధాలుగా కలవారిని, కూటాలు, ముద్గరలు హస్తాలందు కలవారిని, దండరూపమైన ఆయుధాలను ధరించిన వారిని, ఒంటి కంటి వారిని, ఒంటి చెవి వారిని, వ్రేలాడుచున్న పొట్టలు స్తనములు కలవారిని హనుమంతుడు చూశాడు. కరాళాన్ భుగ్నవక్రాంశ వికటాన్ వామనాంస్తథా ధన్వినః ఖండినచ్చైవ శతఘ్ని ముసలాయుధాన్ పరిగోత్తమ హస్తాంశ విచిత్ర కవచోజ్వలాన్ నాతి స్థూలాన్ నాతి కృశాన్ నాతి దీర్ఘాతి హ్రస్వకాన్. భయంకరమైన రూపము కలవారిని, వంకర మూతులున్న వాళ్ళను, వికృతముగా ఉన్నవారిని, పొట్టివారిని, ధనస్సు కలవారిని, ఖడ్గములు ధరించిన వారిని, శతఘ్ని ముసలలు ఆయుధాలుగా కలవారిని, ఉత్తమమైన పరిగెల హస్తములందు కలవారిని, విచిత్రములైన కవచములతో ప్రకాశిస్తున్న వారిని, ఎక్కువగా లావులేని వారిని, ఎక్కువగా కృషించని వారిని, ఎక్కువ పొడవుగా కానీ పొట్టిగా కానీ లేని వారిని హనుమంతుడు చూశాడు. నాతి గౌరాన్ నాతి కృష్ణాన్ నాతి కుబ్జాన్న వామనాన్ విరూపాన్ బహురూపాం చ సురూపాం చ సువత్ససః ధ్వజీన్ పతాకినచ్చైవ దదర్శ వివిధాయుధాన్. ఎక్కువగా లావులేని వారిని, ఎక్కువగా కృషించిన వారిని, ఎక్కువగా పొడవుగా కానీ పొట్టిగా కానీ లేని వారిని, ఎక్కువ నల్లగా కానీ ఎక్కువ తెల్లగా కానీ లేని వారిని, ఎక్కువ గూని గలవాడని గూని లేని వారిని, అంతగా పొట్టిగా లేని వారిని, వికృత రూపము కలవారిని, అనేక రూపముల కలవారిని, మంచి రూపముల కలవారిని, తేజస్సుతో ప్రకాశించేవారిని, కొందరు ధ్వజములు, కొందరు పతాకాలు, కొందరు అనేక విధాలైన ఆయుధాలను ధరించిన వారిని చూశాడు. శక్తి వృక్షాయుధాం చైవ పట్టిశాసనిధారిణః క్షేపణీపాశహస్తాం చ దదర్శ స మహాకపిః సురగృణస్తు అనులిప్తాం చ వరాభరణభూషితాన్ అనావేశ సమాయుక్తాన్ యథా స్వైరగతాన్ బహూన్ తీక్షణశూలధరాం చైవ వజ్రిణచ్చ మహాబలాన్. అక్కడ హనుమంతుడు చూచిన రాక్షసుల్లో బలవంతులైన వారు, వృక్షాలు, పట్టిసాలు, అశనులు,
తీక్షణమైన శూలాలు, వజ్రాయుధాలు మొదలైనవి అనేక ఆయుధాలు ధరించారు. పూలమాలలు ధరించి సుగంధ ద్రవ్యాల శరీరానికి పూసుకొని అనేక విధాలైన ఆభరణాలు అలంకరించుకొని అనేక విధాలైన వేషాలు ధరించి ఉన్నారు. వారిలో చాలామంది ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళే సమర్థులే. శతసహస్రమవ్యగ్రమారక్షం మధ్యమం కపిః రక్షోధిపతి నిర్దిష్టం దదర్శాంతః పురాగ్రతః. 100,000 మంది సైనికులు ఉన్న ఒక సేనా నివేశము లంక మధ్యలో సర్వసన్నద్ధంగా సావధానంగా ఉంది. ఆ సేనా నివేశము రావణుని ఆజ్ఞ ప్రకారము అతని అంతఃపురం ఎదుట నిలబడి ఉంది. హనుమంతుడు దానిని చూశాడు. సా తదా తద్గృహం దృష్ట్వా మహాహాటకతోరణం రాక్షసేంద్రస్య విఖ్యాత మద్రిమూర్ధ్ని ప్రతిష్ఠితం పుండరీకావతంసాభిః పరికాభిరలంకృతం ప్రాకారావృతమత్యంతం దదర్శ స మహాకపిః. వానర శ్రేష్ఠుడు పెద్ద బంగారు ముఖద్వారం కల రావణుని గృహాన్ని శ్రద్ధగా చూశాడు. ప్రసిద్ధమైన ఆ గృహం పర్వత శిఖరంపై ఉంది. పద్మాలతో నిండిన పరిఘలు దానికి అలంకారాలుగా ఉన్నాయి. దాని చుట్టూ పెద్ద ప్రాకారం కూడా ఉంది. త్రివిష్టభ నిభం దివ్యం దివ్యనాద వినాదితం వాజిఘోషిత సంఘష్టం నాదితం భూషణైస్తథా రథైర్యానైర్విమానచ్చ తథా హయగజైః శుభైః వారణైశ్చ చతుర్దంతైః శ్వేతాభ్రనిచయోపమైః భూషితం రుచిరద్వారం మత్తైశ్చ మృగపక్షిభిః. ఆ రావణుని గృహము స్వర్గంలాగా ప్రకాశిస్తోంది. గృహం అంతటా మధురమైన ధ్వనులు, గుర్రాల సకిలింపులు, భూషణ ధ్వనులు వినివస్తున్నాయి. రథాలు, వాహనాలు, విమానాలు, ఉత్తమమైన అశ్వాలు, గజాలు, తెల్లని మేఘాల సముదాయాలు వంటి 4 దంతాలు గల మహాగజాలు ఆ గృహానికి అలంకారాలుగా ఉన్నాయి. మదించిన లేళ్లతోనూ పక్షులతోనూ ఆ ద్వారాలు ఉన్నాయి. రక్షితం సుమహావీర్యైర్యాతుతానైః సహస్రశః రాక్షసాధిపతేర్గుప్తమావివేశ మహాకపిః. పరాక్రమవంతులైన 1000 కొలది రాక్షసులు ఆ గృహాన్ని రక్షిస్తున్నారు. అట్టి రావణ గృహాన్ని హనుమంతుడు రహస్యంగా ప్రవేశించి చూశాడు. హేమ జాంబూనద చక్రవాళం మహార్హ ముక్తామణిభూషితాంతం పరార్ధ్యకాలాగురు చందనాక్తం రావణాంతఃపురమావివేశ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 4వ సర్గః. బంగారముతో నిండి ఉన్న రావణాంతఃపురము చుట్టూ బంగారం ప్రాకారం ఉంది. మధ్య భాగం చాలా విలువైన అగరు, చందనము కలిపిన జలాలతో తడుపుబడి ఉంది. అటువంటి రావణాంతఃపురంలోకి హనుమంతుడు ప్రవేశించాడు.